స్కూల్కు రాని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు కలెక్టర్ హనుమంతరావు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు 10th క్లాస్ విద్యార్థులకు సూచించారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని భగాయత్ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థిని హాజరు కాకపోవడంతో నేరుగా విద్యార్థిని ఇంటికెళ్లి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రానికే విద్యార్థినికి స్టడీ చైర్, ప్యాడ్, పుస్తకాలను అందజేశారు. బాగా చదువుకోవాలని, ఎలాంటి ఇబ్బందులున్నా తనకు నేరుగా తెలియజేయాలన్నారు కలెక్టర్ హనుమంతరావు. దీంతో విద్యార్థినికి ఇవాళ పాఠశాలకు హాజరైంది. ఇంకా పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు ఫోన్ చేసి ఆరా తీయాలని సూచించారు. టీచర్స్ కూడా వార్షిక పరీక్షల వరకు రోజు తప్పకుండా రావాలని, సెలవులు తీసుకోవద్దన్నారు. స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు కలెక్టర్. స్కూల్లో ఆగి ఉన్న నిర్మాణ పనులను మొదలు పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఏఈకి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ గారు మా పాఠశాలను ఈరోజు ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. పాఠశాలలో ఉన్నటువంటి వసతులను వాటిని కూడా పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు అందరూ రెగ్యులర్గా పాఠశాలకు హాజరవుతున్నారు లేదని విచారించారు. తర్వాత పాఠశాలకు హాజరు కానటువంటి విద్యార్థిని వానోతు సుస్మిత ఎందుకు రావడం లేదని కలెక్టర్ గారు స్వయంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆమెకు కావాల్సినటువంటి వసతులు ఉన్నాయా లేవని విచారణ చేసి ఆమె చదువుకోవడానికి ఒక స్టడీ చైర్ను, రైటింగ్ ప్యాడ్ను, మరి మెటీరియల్ను, నోట్ పుస్తకాలను అందజేయడం జరిగింది. ఈ 10 రోజులు పాఠశాలకు వచ్చి ఆ అమ్మాయిని మంచిగా చదువుకోవాలని సూచించడం జరిగింది. తదుపరి అమ్మాయి ఈరోజు పాఠశాలకు హాజరు అయింది. ప్రతిరోజు అందరు విద్యార్థులు కూడా ఇదే విధంగా హాజరై బాగా చదువుకోవాలని మేము కూడా సూచించడం